డాడీ నేను ఫోన్ చేస్తున్నా డాడీకి ఏం చేస్తున్నా అడగాలి చేసిన గుడిపోయినట్టు అయితే నిన్న ఇంటికి వచ్చి కదా మళ్ళీ ఏడవద్దు ఏదైనా చెప్పాలని ఏడిస్తే చెంప కావద్దు ఏడవద్దు ఏడిస్తే కొడదు మొగ కట్టదు ఇంట్లో పైసలు వెళ్ళి పోలీసు కదా మీరు నలుగురే వచ్చి నువ్వు ఎక్కువసేపు దీక్షిత నువ్వేనా తప్పుడే అందరినీ అంటారు మరి నువ్వే కావచ్చు చెప్పు అయితే పైసలు ఇంట్లో అదే ఎవరు తీసిరు అని అడదామని ఎంత నీకేందు పైసలు పోయింది పోయినాయి అవి ఎవరు తీసిరు అనేది తెలియాలని అందరు పిలిచి అడుగుతున్నాను వేరేగా ముచ్చట చెప్తున్నా అంట వేరేగా ముచ్చట చెప్తున్నా అంటుంది అయితే బాబాయ్ ఏమన్నాడంటే ఆయో వద్దు తీ వదిలిపెట్టే అన్నాడు ఇప్పుడు అడిగితేనే ఇప్పుడు పోయినాయి మళ్ళీ ఒకసారి పోతే అడగల వద్దా అందుకే అడుగుతున్నాను మళ్ళీ ఓటీసీరా అని మిల్కి సప్లై అయితే మిల్కేగా వచ్చినాడు మిల్కి వచ్చింది మిల్కి కాదు ఎప్పుడు తెలుసా నిన్న బాబాయ్ గోడలికి వచ్చినాడు అర్థమైనా నైట్ వచ్చినాక చెప్తాడు ఇలా పైసలు పెట్టి కానీ ఏమంటే ఎవరైనా చూడలేదు నాకేం తెలుసు అన్నాను ఎవరు తీసిరు మరి మీరే మీరైతే రాదు మీకా బాబాయ్ మీకు మీరే చెప్తాను మీకేనంట నువ్వే కావచ్చు ఒక్కసారి వచ్చిపోయిందా మీరు రాలేదా మళ్ళా చెప్పురి అవసరం బాబాయ్ ఏమన్నా మీకు సపరేట్ మీకే వచ్చానంట మరి ఓటీసీ నువ్వేగా వచ్చినారు ఎంత ఇగో నాకైతే ఎవరో మీద రాదు డౌట్ అందరి మీద కాబట్టి అందరి దీక్ష సపరేట్ రాయిసా నేను కాదు అంటాను ఎవరు తీసి చెప్తారా ఫోన్ చేయాలని మరి ఎప్పుడే తీసినా నా డౌట్ అదే అంటున్నా మరి మీ బాబాయ్ ఏమంటాడు మిల్కే వచ్చి మిల్కిని అడుగున్నాడు ఏమో ఏమన్నా కొనుక్కుందామని ఇట్లా తీసుకుంటే తీస్తే ఎడుగా ఎక్కువ ఏమన్నా ఇస్తా అలాగైతే 100 రూపాయలు ఇస్తా మరి రిటర్న్ ఇవ్వరి అలాగైతే 100 రూపాయలు మీకు అంటే ఇప్పుడు అందరూ కలిసి చోటు పేరు చెప్తారా నువ్వు చూడు కదా అప్పుడు జల్లి ఉరిగి ఇప్పుడు మీ 5గురిలో ఓలో ఒకరు సీట్ అయితే నేను రాలే తమ్ముడు లోపలికి రాలేదు మమ్మీ చెప్తాను మమ్మీ చెప్తే ఆయన పోతుంది ఎందుకు చెప్పు నువ్వు తీసుకోరా మిక్కి తీసుకుంటే ఇయ్యి మళ్ళీ ఇస్తాను నేను 100 రూపాయలు ఇస్తాను చెప్పినా కొనుక్కుంది అవి తలగా చెప్తుంది
చిట్టా ఉంటుంది 100 రూపాయలు ఇస్తాను రేపు ఏడైనా దీపమా ఇప్పుడు తలకాయ నొప్పలేదు ఇటు తలకాయ నొప్పలేదా ఇక ఎవరు ఏమన్నారు కానీ ఇక తెచ్చి ఇక ఫ్రిడ్జ్ కన్నా చిన్న పెట్టి ఏడ పెట్టలేదు మరి ఇంకో విషయం ఇంట్లో చూడరా వస్తే వేయద్దు వచ్చినప్పుడు గొలమేసి వచ్చినా పైసలు పోయి బాబాయ్ నాకు నేను అని మరి ఎవరు తీసుకెళ్ళు నేనే పెట్టుకుని పోయినా మీరు గడవలే చెప్పురా నువ్వు తీయాలంటే మరి ఎవరు తీయాలి ఇగో మీరు మాట్లాడుకున్న ఎవరు తీయాలో చెప్పుకోండి చేయాలా నవ్వుతుంది చేసి అడగాల చెప్పాలా ఇలా పైసలు పోయిన అక్క మరో తీసేమో మరి చెప్తలేదు కదా మిగతా మరి కలుగుట్లలో ఓలో ఒప్పులే ఉన్నారు మరి చెప్పమంటే ఏం చెప్తలేదు నిజంగా కదా మరి చెప్పురా ఇప్పుడు నిజంగా మరి ఎవరు పైసలు పోతే గుడ్డి కాదు చెప్తారా మొత్తం కాదు నువ్వు తీసుకురాపోడు ఏ అవునా పైసలు దిక్కబోయి అన్ని వీళ్ళెవరు దొంగ బయట పడాల్సిందే కానీ బాగా అసలు బియ్యం పెడతాం నలుగురు ఫస్ట్ అయిపోయేదిగా ఫస్ట్ అయిపోయి పెడతాం తర్వాత మిల్కి కాదు వసతి తరపు తీసేదాం తర్వాత కదా మిల్కి లాస్ట్ సరేనా మీరు పైసలు తీయకపోతే తినాలి కదా అది కాదు ఆడవాళ్ళకి ఏమరా బియ్యం బస్తాలు
కాదురా ఇంకోసారి బ్యాగ్ లేదు అది కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి మిల్కి అమ్ముతుంది చెవురా ఎవరికి చెప్పురా ఇంకోసారి చేద్దామా అయితే అది కళ్ళపోటు దారాలు వాడి ఇక పసుపు ఆ? నువ్వే తీసావంట వీళ్ళందరూ సాక్ష్యమరు నువ్వే కదరా చోటు నువ్వు పైసలు తీసినావంట మరి అదే చెప్పాడు నువ్వు చెప్పు ఏడవేంటో చెప్పు వాళ్ళకి 100 రూపాయలు ఇస్తా నీకు చెప్తే 100 రూపాయలు ఇస్తా నువ్వు మంచిగా కొట్టుదాకా చూడకు పైసలు మరి మీ ఇంట్లో పెట్టినావా మీ ఇంట్లో తీసినావా మరి నా దుకాణంలో ఎట్లా కొనుక్కున్నావు నువ్వు పైసలు మామ ఎంత ఇచ్చిండు నీకు ఎంత ఇచ్చిండు ఎలానే కొనుక్కున్నావా చెప్పు పైసలు ఇస్తావా ఇప్పుడు మరి కాలం పోయమంటావా నువ్వు తీసినావు వీళ్ళందరూ చెప్తుర్రు